ఎవరికి పరలోక రాజ్యం? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడిక ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా తండ్రి యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము అను నా దేవుని పట్టణపు పేరును, ఆ క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. జాగ్రత్తగా గమనించండి. జయించిన వారు పరలోకములో దేనిని జయిస్తే? లోకమును జయించాలి, పాపమును జయించాలి, అపవాదిని జయించాలి. లోకమును జయించుట అంటే లోకాశలు జయించుట. ఏంటి లోకాశలు? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. అవి మన మీద ఆధిపత్యం చేస్తాయి, మన మీద ఏలుబడి చేస్తాయి. వాటికి లొంగిపోతే నీవు పరలోక రాజ్య వారసత్వం పోగొట్టుకుంటావు.